గుడ్ మార్నింగ్. ఈరోజు ఫ్రైడే 29వ తారీఖు నవంబర్ నెల 2024. హెల్త్ వీడియో, ఒక మంచి హెల్త్ వీడియో. సో మీ ఫ్రెండ్స్ అందరికీ పంపించండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అందరికీ పంపించండి. డ్రై ఫ్రూట్స్, బెస్ట్ డ్రై ఫ్రూట్స్. డ్రై ఫ్రూట్స్ అన్నీ మంచి అని అనుకోకండి, ఎందుకంటే కొన్ని డ్రై ఫ్రూట్స్ డయాబెటిక్ పేషెంట్లకి మంచిది కాదు. ఓకే, కానీ నేను చెప్పేవి 4 డ్రై ఫ్రూట్స్ చెప్తున్నా. ఫస్ట్ 2 బెస్ట్ డ్రై ఫ్రూట్స్, తర్వాత 2 మంచి డ్రై ఫ్రూట్స్. సో అన్నిటికంటే బెస్ట్ డ్రై ఫ్రూట్ ఏంటి? అన్ని ఏజెస్ వాళ్ళు తినవచ్చు, డయాబెటిక్ పేషెంట్లు తినవచ్చు, చిన్నపిల్లలు తినవచ్చు, అందరూ తినవచ్చు. ద బెస్ట్ డ్రై ఫ్రూట్ ఈస్ ఆల్మండ్స్. ఎస్, ఆల్మండ్స్. ఓకే, ఆల్మండ్స్ అంటే మీకు తెలుసు అనుకుంటా. సో ఈ ఆల్మండ్స్ గ్లైసెమిక్ ఇండెక్స్ జస్ట్ 15. సో డయాబెటిక్ పేషెంట్లు కూడా చాలా మంచిది. దీన్ని ఎలా తినాలి, దీనివల్ల ఉపయోగాలేంటి అన్నీ చెప్తా. మామూలుగా తినాలా, నానబెట్టి తినాలా? ఎలా చేయాలంటే ఒకసారి మంచిగా వాష్ చేయండి. వాష్ చేసి రన్నింగ్ వాటర్లో వాష్ చేసి సోక్ చేయండి రాత్రి అంతా. పగలు తినొచ్చు, ఓకే, కానీ తొక్క తీయాలా? ఎందుకు తొక్క తీయాలా? టానిన్స్ ఉంటాయి, టానిన్స్. ఈ టానిన్స్ని తీసేయాలి. టానిన్స్ వల్ల చెడ్డ ఏంటి? న్యూట్రియంట్స్ని స్లోగా అబ్జార్బ్ చేపిస్తుంది, ఇది ప్రివెంట్ చేస్తుంది టానిన్స్. అందుకని తొక్క తీసేయాల. ఓకే, అర్థమైందండి? ఇది ఎందుకు సోక్ చేయడం వల్ల బెనిఫిట్స్ అంటే బయో అవైలబిలిటీ ఆఫ్ వైటమిన్స్, బయో అవైలబిలిటీ ఆఫ్ మినరల్స్ అండ్ అన్ని న్యూట్రియంట్స్ని ఈజీగా అబ్జార్బ్ చేస్తుంది సోక్ చేయటం వలన. సో తొక్క తీసేసిన తర్వాత మార్నింగ్ తినండి. సెకండ్ బెస్ట్ ఏంటంటే వాల్నట్స్. వాల్నట్స్ సెకండ్ బెస్ట్ ఈజ్ వాల్నట్స్. వాల్నట్స్ సోక్ చేయాలా వద్దా? తొక్క తీయాలా వద్దా? తొక్క తీయలేరు, వెరీ డిఫికల్ట్, చాలా కష్టం. కానీ సోక్ చేస్తే మంచిది. ఎందుకు సోక్ చేస్తే మంచిది రాత్రి అంతా? ఎందుకంటే ఫైటిక్ యాసిడ్ అనేది ఉంటుంది ఈ వాల్నట్స్లో. ఈ సోక్ చేయడం వల్ల ఫైటిక్ యాసిడ్ డైల్యూట్ అయిపోతుంది. సో ఈ 2 బెస్ట్ ఫర్ ఆల్ ఏజ్ గ్రూప్స్. ఐ రికమెండ్ దీస్ 2 థింగ్స్, దట్ ఈస్ ఆల్మండ్స్ అండ్ వాల్నట్స్. ఈ 2 గనక నానబెట్టుకున్న పొద్దుట తింటే చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఏంటి ఉపయోగాలు అంటే ఇది బ్రెయిన్కి చాలా మంచిది, స్కిన్కి చాలా మంచిది, కన్ను చూపుకి బాగా మంచిది, స్కిన్ ముడతలు సరే రాకుండా కాపాడుతుంది. మీరు ఎప్పుడు యంగ్ కింద ఉండొచ్చు. సెల్స్ డ్యామేజ్ అవుతుంది కదా ముసలోళ్ళు అయ్యే కొలది. ఈ డ్యామేజ్ని రిపేర్ చేస్తాయి, కొత్త సెల్స్ ఫార్మ్ అవుతుంది, యంగ్గా ఉండొచ్చు. హార్ట్కి మంచిది. హార్ట్కి ఎలా మంచిది? హార్ట్కి ఎలా మంచిది అంటే హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ మంచిది, మంచి కొలెస్ట్రాల్ అంటాం హెచ్డిఎల్ని. ఇది పెరుగుతుంది. ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది. ట్రైగ్లిజరైడ్స్ అవి కూడా చెడ్డే, అవి కూడా తగ్గిస్తుంది. ప్లేక్స్, ఆర్టరీస్లో ప్లేక్ ఫార్మేషన్ ఉంటుంది. ప్లేక్స్ ఎక్కువైతేనే హార్ట్ అటాక్స్ వస్తుంది. హార్ట్కి కరోనరీ ఆర్టరీస్ ఉంటాయి కదండి, దానికి ప్లేక్స్ వస్తేనే హార్ట్ అటాక్ వస్తుంది, బ్లాక్స్ వస్తాయి. ప్లేక్స్ వల్ల బ్లాక్స్ వస్తాయి.
సో ప్లేక్స్ రాకుండా కాపాడతాయి. ఎందుకంటే యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి ఈ రెండింటిలోని. ఈ రెండు ఏంటండి? ఆల్మండ్స్ అండ్ వాల్నట్స్. ఓకే, సో హార్ట్కి హార్ట్ అటాక్ రాకుండా కాపాడుతుంది, డయాబెటిక్ రాకుండా కాపాడుతుంది, నెక్స్ట్ క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది, ఇమ్యూన్ సిస్టమ్ పెంచుతుంది, వూండ్ హీలింగ్, ఏదన్నా వూండ్స్ వచ్చినా వూండ్ హీలింగ్ ప్రాసెస్ ఫాస్ట్ చేస్తుంది. అన్నింటికీ మంచిదండి ఈ రెండు. సార్ ఈ రెండేనా? ఈ రెండు తింటే మనకు బోర్ కొడుతుంది కదా, ఇంకో రెండు చెప్పగలరా అని అడుగుతారు. ఫస్ట్ రెండు ఎందుకన్నా, గ్లైసెమిక్ ఇండెక్స్ ఆల్మండ్స్కి 15. ఎంత గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ ఉంటే అంత మంచిది. వాల్నట్స్ కూడా గ్లైసెమిక్ ఇండెక్స్ 15. మూడోది నేను ఏది రికమెండ్ చేస్తానంటే డ్రైడ్ యాప్రికాట్స్. డ్రైడ్ అది కూడా నానబెట్టుకు తినాలా. ఓకే, ఎందుకు నానబెట్టుకోవాలా? డ్రైడ్ యాప్రికాట్స్ అంటే సల్ఫర్ డయాక్సైడ్ ఉంటుంది ఇందులో. సల్ఫర్ డయాక్సైడ్ని తీసేయాలంటే నానబెట్టుకుంటే మంచిది. ఓకే, యాప్రికాట్స్. మరి ఇది 3వ ర్యాంక్ ఎందుకు ఇచ్చారండి? ఫస్ట్ 2 ర్యాంకులు ఎందుకు ఇవ్వలేదంటే దీని గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువ, 28. సో ఎక్కువ తినకూడదు డయాబెటిక్ పేషెంట్స్. ఏది? యాప్రికాట్స్. 4th ఏంటంటే పిస్టాస్ కూడా నానబెట్టుకు తింటే మంచిది. ఎందుకు? దీనికి కూడా ఫైటిక్ యాసిడ్ ఉంటుంది. ఈ ఫైటిక్ యాసిడ్ వలన మంచి న్యూట్రియంట్స్ ఉంటాయి కదా పిస్టాస్లో, అది ఈజీగా అబ్జార్బ్ కాదు. కానీ మరి 4వ ర్యాంక్ ఎందుకు ఇచ్చారండి దీనికి, పిస్టాస్కి అంటే దాని గ్లైసెమిక్ ఇండెక్స్ 32. ఎక్కువ పిస్టాస్ డయాబెటిక్ పేషెంట్లు తినకూడదు. సో ఈ 4 తినొచ్చు, ఈ 2 ఎక్కువ తినొచ్చు. ఫస్ట్ 2, సెకండ్ 2 కూడా తినొచ్చు, మోడరేట్ అమౌంట్. సో ఫస్ట్ ఏం చెప్పాను? ఆల్మండ్స్, సెకండ్ వాల్నట్స్, థర్డ్ డ్రైడ్ ఆప్రికాట్స్, 4th పిస్టాస్. 4. ఓకే, 4 కలుపుకొని నానబెట్టుకుని ఫస్ట్ మంచిగా వాష్ చేసుకోండి రన్నింగ్ వాటర్లో. నానబెట్టుకుని మార్నింగ్ తినండి. ఓన్లీ ఆల్మండ్స్ ఒకటే తొక్క తీయాలి, మిగిలినది ఏది తొక్క తీయక్కర్లేదు. తినండి, ఆరోగ్యంగా ఉంటారు. చాలా చాలా మంచిది. జస్ట్ ఒక తక్కువ 4 తింటే, అన్నీ కలుపుకొని 4 తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది పవర్ హౌసెస్ ఆఫ్ న్యూట్రిషన్. ప్రోటీన్ కూడా ఉంటుంది. సో ప్యూర్ వెజిటేరియన్స్, వ్యాగన్స్ ఇది తింటే నాన్ వెజిటేరియన్ అవసరం ఉండకపోవచ్చు. నాన్ వెజిటేరియన్స్కి ప్రోటీన్ ఎక్కువ, మనకి వ్యాగన్స్లో తక్కువ ఉంటుంది కాబట్టి డ్రై ఫ్రూట్స్ మీద డిపెండ్ అయితే మంచిది. నాన్ వెజిటేరియన్స్ కూడా తినొచ్చు, కాదనట్లే. అన్ని ఏజ్ గ్రూపుల వాళ్ళు తినొచ్చు, కాదనట్లే. ఆరోగ్యానికి చాలా మంచిదండి. డిసీజులు రాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. యంగ్గా ఉండొచ్చు. ఓకే, స్టార్ట్ డ్రై ఫ్రూట్స్. జస్ట్ ఒక 4 అంతే. 4 చెప్పాను కదా, 4 16 అంతే. లేకపోతే 2 4 8. ఫస్ట్ 2 అయితే మంచిది. ఫస్ట్ 2 అయితే 4 8. ఫస్ట్ 2తో స్టార్ట్ చేయండి. ఆల్మండ్స్ అండ్ వాల్నట్స్తో స్టార్ట్ చేయండి. ఎక్సలెంట్ హెల్త్ ఉంటుంది. హెల్త్ ఇంపార్టెంట్ అండి. ఒకసారి జబ్బు రాకుండా చేసుకోవాలి. జబ్బు వచ్చిన తర్వాత వేస్ట్. ఒకసారి బీపీ వచ్చిన తర్వాత తగ్గించడం చాలా తగ్గుతుంది, కొంచెం కష్టమవుతుంది. ఓకే, సో రాకుండా చేసుకుందాం. సో ఒకసారి హాస్పిటల్లో అడ్మిట్ అయితే లక్షల ఖర్చు అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఒకసారి జబ్బు వచ్చిందంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్. కంట్రోల్ చేయడానికి ట్రై చేయాలి, రాకుండా చూసుకోవాలి. ఓకే, హ్యావ్ ఎ గుడ్ డే.